కాల్వపల్లి గ్రామంలో తన సొంత నిధులతో వాటర్ ఫిల్టర్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంజీవ్ రెడ్డి ఏర్పాటు చేశారు. దీన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ఇప్పటికీ మన ఆలయ నియోజకంలో 3,500 ఇండ్లు ఇచ్చినాం. మిగతా అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి సింగారం ఈ గ్రామం కలిపి 20 చిల్లర ఇండ్లు ఇస్తే మరి కొన్ని అనివార్య కాలం వల్ల 8 ఇండ్లు ఇచ్చినా ఆ గ్రౌండింగ్లో కొంత లోపం జరిగిందని చెప్తున్నారు. తప్పకుండా ఈ 2-3 రోజులనే ఈడికి 8-9 ఇండ్లు మంజూరు చేసి వాటి ముగ్గుపోయడానికి నేను వస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. ప్రతి ఊళ్ళో మన దృష్టికి వచ్చింది. మరి ఇక్కడ జామయ్య యాదవ్ గారు మరి నిద్రపోతుండా నాకెందుకు ఈ గ్రామంలో కాలపల్లి గురించి చెప్పలేదో నాకు అర్థం కాలేదు. ప్రతి గ్రామంలో నేనే స్వయంగా పోయి ముగ్గులు పోసిన. మరి ఇక్కడ హైదరాబాద్ ఉన్నా కానీ బతకపోయారు కాబట్టి బతకపోయిన వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను ఎండిఓ గారికి చెప్పిన. హైదరాబాద్లో ఇల్లుండి ఇక్కడ ఇల్లు లేకపోతే పొద్దు, కానీ హైదరాబాద్లో బతకడానికి పోయి పని కోసం పోయి ఉపాధి కోసం పోయిన వాళ్ళకి అందరికీ కూడా అన్ని మండలాల్లో లేమని చెప్పిన. రేపే అక్కడ ఆర్డీఓతో కానీ ఎండిఓతో కానీ మాట్లాడి తప్పకుండా ఈ కాలుపల్లికి 10 ఇండ్లు మంజూరు చేస్తాను మాటిస్తున్నా. మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ ఇంకా 10 ఇండ్లు కూడా వస్తాయి. తప్పకుండా